ఒక కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు శంఖారావం చేసినట్టు ఈరోజు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ పార్టీ మీద శంఖారావం పూరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. సో 100% ఈ నియోజకవర్గాల్లో అందరితో ప్రజలతో మమేకమవటం, అలాగే కార్యకర్తలతో మమేకమవటం, అక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని వాటిని అన్ని విధాలుగా ఒక డాక్యుమెంట్ రూపొందించుకొని నియోజకవర్గం స్థాయిలో వాటిని ఏ విధంగా పరిష్కరించుకునేదానికి ఒక ప్రణాళిక కూడా ఈ కార్యక్రమం ద్వారా రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ నాయకులు కానీ చేస్తున్న దుర్మార్గాల్ని, అక్రమాల్ని ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ, టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుతో ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటినీ కూడా తీర్చే దిశగా, మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో యువగళం అనే పథకాన్ని కూడా పెట్టడం జరిగింది. తద్వారా ఈరోజు నిరుద్యోగుల యొక్క సమస్యలను తీర్చే విధంగా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ 2024 నుంచి 29 మధ్య కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. అటు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నిట్ట నిలువున నిరుద్యోగులను మోసం చేశారు. మెగా డిఎస్సి 20,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అని పాదయాత్రలో చెప్పిన వ్యక్తి, అలాగే శాసన మండలిలో మా శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు 18,000 పైచలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ లాగా 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.